ఒక పుష్పం ఆ కలసలో వేసి చెయ్యి మూత వేయండి. మీ చెయ్యి మీద ఆడవారు మూత వేయండి, మగవారు ముందుగా చెయ్యి మూత వేయండి, తర్వాతగా నా చెయ్యి మీద ఆడవారు చెయ్యి మూత వేయండి. తదంగా కలసారాధించగలిగే గంగే జమునేదేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలయస్మిన్ సన్నిధిం కురు ఆయాంత పూజాదక్షయకారకాః ఏవం పూజా ద్రవ్యాన్ని ఆత్మానం సంప్రోక్ష చేసేయండి. మగవారు ఆ పుష్పంతో గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలయస్మిన్ సన్నిధిం కురు. మగవారు ముందుగా శిరస్సు మీద చల్లుకుని మీ ఆడవారికి శిరస్సు మీద చల్లండి. ఆ తర్వాతగా మీరు తెచ్చినటువంటి ఆత్మానం సంప్రోక్ష జల్లిన తర్వాతగా ఈసారి ఆవాహయామి అని చెప్పినప్పుడల్లా మీ బియ్యంపల్లిలో ఉన్నటువంటి ఆ పసుపు విశ్వక్సేన స్వామి వారి మీద ఆవాహయామి అని చెప్పినప్పుడల్లా ఆ పుష్పంతో 4 ఈసారి సమర్పయామి అన్నప్పుడల్లా ఆ బియ్యం పొలంలో ఉన్నటువంటి పసుపు విశ్వక్సేన స్వామి వారికి కాళ్ళు కడుగుతున్నట్లుగా, చేతులు కడుగుతున్నట్లుగా, ముఖం కడుగుతున్నట్లుగా, అలాగే స్నానం చేస్తున్నట్లుగా భావన చేసుకుని సమర్పయామి అన్నప్పుడల్లా మగవారు 2 పుష్పాలతో 2 నీళ్లు చుక్కలు స్వామివారి మీద పడేలా చల్లండి. ఆడవారు వారు చేయబట్టుకోండి. త్రేణ పదావి చక్రమే విష్ణు గోపాదాభ్యః తతో ధర్మాన్ని ధారయన్న ఆదయోః పాద్యం సమర్పయామి. తిర్దేవ పృథివీ మేషయతాం విచక్రమే సదస్య సంమహిత్వా ప్రవిష్ణుత సప్తమీయాన్ ద్వేషగుయ్యస్తస్తవిరజ్జనామ హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. సన్న దేవీరవిద్యాభవంతు వేదే శమ్యారవిద్రవంతునః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈసారి స్నానం చేస్తున్నట్లుగా భావన చేసుకుంటూ చెప్పేంత వరకు కూడా 2 నీళ్ళు చుక్కలు ఆ స్వామి వారి మీద జల్లుతూ ఉండండి. ఆపయిష్టామయాపవస్థానవోర్జేదాతున మహేరణాయ జక్తుద యావస్యవదమోరసస్తస్య బాధే దేహనః వసతీరవ మాతరః తత్మారంగమామ భోయ శిక్షయా యజన్వద ఆపో జనయదాతునః మంత్రస్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి మరలా నీళ్ళు చల్లండి. ఈసారి సమర్పయామి అన్నప్పుడల్లా ఎవరైనా సరే పత్తితో చేసిన వస్త్రాలు ఉంటాయి కనుక సమర్పయామి అన్నప్పుడల్లా స్వామివారికి వస్త్రం సమర్పిస్తున్నట్లుగా, అలాగే ఉత్తరీయం సమర్పిస్తున్నట్లుగా, యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్లుగా భావన చేసుకుంటూ సమర్పయామి అన్నప్పుడల్లా పత్తితో చేసిన వస్త్రాలు ఉంటే సమర్పించండి. లేకపోతే పుష్పాలు, అక్షతలు వస్త్రంగా భావన చేసుకుని సమర్పయామి అన్నప్పుడల్లా కళ్ళగద్దుకుని స్వామివారి దగ్గర ఉంచండి. ఓం అరివత్రాజముసరాండురుజావిధేన సుధిగా పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభిత్వాన్నదినో దేవ సోమ వస్త్రయుగ్మం సమర్పయామి. సోమత్య తనూరచితరం మే బాహిత్వా మాతనూరావిశ శివో మాతనూరావిశ ఉత్తరీయం సమర్పయామి. యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రయం ప్రతిమంత శుభ్రమ యజ్ఞాపవేద బలమస్తు తేజః యజ్ఞాపవేదం సమర్పయామి. ఈసారి ఒక పుష్పంతో స్వామివారికి గంధాన్ని సమర్పించండి. గంధద్వారాంధురాంధ్రిషాత్ నిత్యపుష్టాంగరేషనేమీశ్వరేగో సర్వభూతానాం త్వామిహోవక్వయేత్రియ దివ్యశ్రీ చందనమాలేపయామి. ఇమా సమరసత్రేష్టా దివ్యపుష్పాదివాసితాః భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యోత్తరశ్మిభిః పుణ్యపుష్పైః పూజయామి. ఈసారి మగవారు ఆడవారు కూడా అక్షంతలు తీసుకుని విష్ణవే నమః విష్ణవే నమః అని మనసులో స్మరణ చేసుకుంటూ 16 సార్లు మగవారు ఆడవారు కూడా ఆ స్వామి వారికి అక్షంతలు పూజ చేయండి. ఓం విష్ణవే నమః, ఓం విశ్వక్సేనాయ నమః, ఓం విమలాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం హరయే నమః, ఓం అమితాయ నమః, ఓం వేత్రహస్తాయ నమః, ఓం విష్ణుసేనాగ్రగణ్యే నమః, ఓం అనపాయనే నమః, ఓం ప్రత్యర్థంసనే నమః, ఓం నీలతనోపృతవే నమః, ఓం సూత్రవదీపతయే నమః, ఓం జయాయ నమః, సూత్రవదీ జయాసమే శ్రీ విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప హరిద్రాక్షత పూజాన్ సమర్పయామి. నమస్కారం చేసుకుని మగవారి 2 అగరత్తులు వెలిగించండి. నమస్కారం చేసుకుని మగవారి 2 అగరత్తులు వెలిగించండి. అయ్యా సతీష్ గారు ఒకసారి స్టాండ్ ఇప్పించండి. అయ్యా ఎలక్ట్రీషియన్ సతీష్ గారు ఒకసారి ఆలయంలోకి రావాలి. ఆర్పేసి మగవారు ఘంటానాదం చేస్తూ మగవారు ఆ దూపం చూపించండి. ఆడవారు వారు చేపట్టుకోండి.
పరిమళ ధూపమాగ్రాపయామి. ఆగ్రత్తులు మీ బియ్యం పనుల్లోనే ఉంచండి. విష్ణు కర్మాని వసదైత మీరు వెలిగించినటువంటి దీపాన్ని నమస్కారం చేసుకోండి. విష్ణు కర్మాని వసదైత వ్రతాని పదే ఇంద్రసిద్ధిగా ప్రత్యక్ష దీపం దర్శయామి. ఈసారి దీపాన్ని నమస్కారం చేసుకున్న తర్వాతగా దీపాన్ని నమస్కారం చేసుకున్న తర్వాతగా ఒక నీళ్ళ చుక్క చూపించి ఆ పక్కన ఉన్నటువంటి తమలపాకులో మగవారు వదిలిపెట్టేసేయండి. ఆడవారు వారు చేపట్టుకోండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఇందాక కొబ్బరికాయ చెక్క కొట్టుకొచ్చారు కాబట్టి బియ్యం పళ్ళలో పెట్టుకుని మీరు బెల్లం ముక్క తెచ్చుకుంటే బెల్లం ముక్క, అరటి పళ్ళ మీద కొబ్బరి చెక్కల మీద అలాగే మీరు తెచ్చుకున్నటువంటి ఆ బెల్లం ముక్క మీద నీళ్లు చల్లి స్వామివారికి నైవేద్యం చూపించండి. ఓం భూర్భువ శివః ఓం తస్య పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అర్ధంతవా సత్యేన ప్రసంజామి అమృతమస్త్రమృతామస్త్రమసి స్తోత్రమదేయాధమేత్రి విశ్వక్సేనాయ నమః. అర్చనా కైంకర్యార్థం సర్వశాంత్యర్థం నారికేల ఫలసహిత కదలీ ఫలసహిత గుడోపహారాన్ని నివేదయామి. చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. ఈసారి 4 సార్లు నీళ్ళ చుక్కలు చూపించి మగవారు కింద ఉన్నటువంటి తమలపాకులో వదిలిపెట్టేసేయండి. ఆడవారు వారు చేపట్టుకోండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి పునః ఆచమనీయం సమర్పయామి. మీ బియ్యం పల్లెల్లో ఉన్నటువంటి కుడివైపు తాంబూలం మీద చేయి వేసి నమస్కారం చేసుకోండి. విచక్రమే పృథివీమేషయాతాం క్షేత్రాయ విష్ణుర్మనసేన దస్యన్న ద్రవాసవస్య కీర యోజనా సంరక్షితకం సుజనమాచకార తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి మగవారు జాగ్రత్తగా మీ వస్త్రాలు అలాగే పూజా ద్రవ్యాలు గమనించుకుంటూ 2 హాత్కర్పూరం బిళ్ళలు వెలిగించండి. ఓం సమ్రాజంచ విరాజంచ మిత్రేర్యాసనో గృహ లక్ష్మీరాత్రయాముఖేతయా మాసకం ద్రజామసే హిరణ్యపాత్రం మదా పూర్ణం దదాతే మదవ్యాదానేతే యాగదా బ్రహ్మణ ఉపహరతే యాగదేవ ఈసారి ఒక నీళ్ళ చుక్క చూపించి ఆ కళ్ళకద్దుకోండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. వాసుదేవ వరద గోవింద గోవింద. ఈసారి పీటల మీద కూర్చున్నటువంటి యజమాన దంపతులు మగవారు ఆడవారు కూడా పుష్పాలు అక్షతలు చిల్లర పైసలు చేత్తో పట్టు నమస్కారం చేయండి. చిల్లర పైసలు లేకపోతే కనుక పుష్పాలు అక్షతలు చేత్తో పట్టుకోండి. ఓం ధాతా ధాతృమాన్ భవనత్యయత్పదర్దేవగో సవితారమభిమాతిషాహో ఇమం యజ్ఞమత్వినో వా బృహత్పతిర్దేవాపాంత యజమానం యర్దాత్ విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నస్యాంత ప్రచోదయాత్. వేదోక్త సవర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అయ్యా పీఠ మీద కూర్చునేటటువంటి యజమాన దంపతులు పైగా వచ్చిన భక్తులందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పేటటువంటి మాటలు చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంత్య దేహిమేవ చ పుత్ర పౌత్రాన్ ప్రపౌత్రాన్ చ దేహిమే విశ్వనాయక దేహిమే గణనాయక విఘ్నాన్ నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే మమ సకల కార్యేణ నిర్విఘ్న పరిసమ అవాప్తిరస్తు. మీ మనసులో ఏదైతే కోరికతో ఉందో కోరిక తలుచుకుని పుష్పాలక్షంతులు స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి. భావనయా ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఈసారి మగవారి అక్షంతులు తీసుకోండి. ఆడవారు వారి చేతిలో నీళ్లు పోయండి. అక్షంతులు నీళ్లు స్వామివారికి చూపించి కింద ఉన్నటువంటి తమలపాకులు వదిలిపెట్టేసేయండి. అనయా ధ్యానావాహన సర్వోపచార పూజాత్ భగవాన్ సర్వాత్మక సూత్రమదే దయా సమేత్రి విశ్వక్సేన సుప్రీత సుప్రసన్న వరదా భవతు. విశ్వక్సేన ప్రసాదంచ శిరసా ధారయేస్తుతే. అయ్యా పీటల మీద కూర్చునేటువంటి యజమాన దంపతులు మీరు పూజ చేసినటువంటి అక్షంతలు మీరు కళ్ళకద్దుకుని మీ ఆడవారికి కూడా వేయండి. అలాగే పూజ చేసినటువంటి ఒక పుష్పం మీ ఆడవారికి ఇవ్వండి. ఇచ్చినటువంటి పుష్పం కళ్ళకద్దుకుని తలలో పెట్టుకోండి. విశ్వక్సేన ప్రసాదంచ శిరసా ధారయేస్తుతే విజ్ఞాపిశైనికాధీశ శేషకార్యం సమారభే. గురువుగారు అక్షంతలు వేసిన తర్వాత ఓం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసా ధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే. ఈసారి పూజ
చేసినటువంటి ఆ బియ్యం పళ్ళాన్ని ఒకసారి పైకి లేపి కింద యథాస్థానంలో పెట్టేసేయండి. యజ్ఞేన యజ్ఞమైదంత దేవాస్థాన ధర్మాన్ని ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమానసంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవాః విశ్వక్షేణ యథాస్థానం ప్రవేశయామి క్షేమనార్థం శోభనే పునరాగమనాయ చ తదాదో సత్యర్థం వృత్యర్థం శాంత్యర్థమప్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాసనం కరిష్య. ఓం పాత్రం చ కరగాన్ ప్రేహేన్ సహ రుద్రాక్షదాంకుశాన్ గంధముత్పానితాం మూలాన్ దక్షిణాదీని సంభరేత్. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రస్యమాశ్రితః మూలే తత్ర స్థితా బ్రహ్మా మధ్యే మాతృగణాన్వితః ఉక్షతా సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర. ఋగ్వేదో యజుర్వేదస్యామ వేదో హ్యధర్వణః అంగైత సైతా తర్వే కలశ అమృతమాశ్రితః. దారాదు సప్తమానతరప్తరచ్చ పరిపూర్ణేత భావిగ్రహణన్ ప్రణిపాదయిత్యాదునామి దత్తాం సరగోదు శర్మ ఇదమాపస్య భాస్యపతమాస్యాంతాశాంతతమాతుభ సుమతమాపోధాపుతమా పుణ్య పుణ్యతమా మేద్య మేద్యతమాః అమృత అమృతరసా పూతా బ్రహ్మపవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః సర్వతీర్థజలం పుణ్య పావనం ముక్తికారణో విష్ణురాధోత్తమో శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సమృతాయేన మంత్రభూతో శభావః రక్షతత్వం మహాబాహో సంపూర్ణ. కలశామి మీడితే ధృతై తీర్థే పవిత్రానుత్తమాం శుభామహత్వేనోహరం దివ్య కలశమృతమనంకృతో సమద్విజగణే పూజ్యే పురుషాయ సమానయాః. కావేరే తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమే భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితః. గంగాధ సర్వతీర్థజలమావాహయామి గంగాధ సర్వతీర్థజలేభ్యో నమః. గంధపుష్పాక్షితస్వర్ణదర్భకూర్జసోదవల్లవాని విజ్ఞప్య నమస్కారాయుతే మంత్రాः పుణ్యాన్ దీర్ఘమాయురస్తు శివాపస్సంతో సోమనద్యమస్తు అక్షతం చార్చం చాస్తు ఆహారాభివృద్ధిరస్తు అర్చిత ప్రాచిత ప్రియమేధాసు అర్చిత అర్చమోత పత్రికావతపరం దుర్గవర్చిత అర్చిత ప్రాచిత గంధద్వారాంధ్రాంధ్రశాన్ నిత్యముచ్చాంగరేచనే మేశ్వరేకో ధర్మభూతానాం స్వామిహోవక్మయ ప్రియం ఆయనే దేవరాయ దోర్వారోహంతు విష్మనేః అర్ధాక్షముండరీకాన సముద్రస్య గృహాయ మే గంధాపాంత అక్షతాతో సౌమంగళ్యం జాత్ స్వస్తే సమత్వ ప్రజాపతి ప్రియంతాం ప్రజాశామ్యంతో ఘోరానే ఘోరానే శామ్యంతో శామ్యంతో పాపానే పాపానే శామ్యంతో శామ్యంతో ఏతయః శామ్యంతో శుభాని వర్ధతాం శుభాని మతో దేవ అవందనో యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామవిః తద్విష్ణోః పరమం పదకో తదా వక్ష్యంతి సూరయః దివేవ చక్షురా తదా తద్విప్రాసాపి పణ్యవాజాగ్రవాత్ సస్యమందద విష్ణోర్యత్పరమం పద ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాత నిరత్యప్రియం దద ద్రవిణోదారాదదే దీర్ఘమాయః సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితా తరాత్తాత్ సవితా ధరాత్తాత్ సవితానుచ్చపతి సర్వదాదికం సవితానో ప్రాసతాం దీర్ఘమాయః నవో నవామపతి జాయమానోన్నాం కేతుర్షజామేత్యగ్రే భాగం దేవేభ్య వితదా దీపారాధనంలో పెట్టండి. వితదాత్యాయన్మ చంద్రమా దీర్ఘమాయః విద్యన్నయా పదం తత్ర విద్యార్పరమేభ్య కామ్యాని జనిష్టోపనిర్యస్సుజాత పూర్వదే దీర్ఘమాయః శతంజేవ శతంజేవ శరద వర్ధమాన శతం హేమంతాం శతమ వసంతాం శతమేంద్రాగ్నే సవిత బృహత్పదయుషా విషేమం పునర్దః అష్టో దేవావధవः సౌమ్యా సత్యతత్ర దేవే ప్రజరాద్రవిష్టాః తే యజ్ఞం పాంతరదస పరద్దాత్ సంవర్ధరానుమృతగద్వత్తే హిరణ్యరూపత్య హిరణ్యసంసృగవాన్నవాస్యేత హిరణ్యవర్ణः హిరణ్యయాత్ పర్యాణేన శుద్ధ్యాః హిరణ్యదాదధ్యన్నమత్మయే అర్ధ్యామస్తమోదనుయామవాదమానో మంత్రం సరదేహోపయాత యజానమక్మమ్మదగాత్వంతరాభూతాంశ అత్వినా కామమప్రాహ ఆహారిషన్వావిదంత్వా పునరాగాత్ పునర్నవః సర్వాంగర్వం సర్వమాయచ్చదేవత ఆర్యమనం బృహత్పదమంత్రం దానాయ చోదయ పాదం విష్ణుగోదరత్వదేగో సవితారం చ వాదినో సోమగో రాజానం వరుణమగ్నిమన్వారపామః ఆదిత్యాన్ విష్ణుగో సూర్యం బ్రహ్మానం చ బృహత్పదో ఇంద్రావరుణాసో మనసమదృప్తో రాయత్పోష
यजमानेषु दत्तं प्रजां पश्चिम्भतिमस्मात् दत्तं दीर्घायुत्वाय प्रजलतन्नायः श्रियजातश्रियानिरेयाय श्रियम्बय जरद्रव्या ददाते श्रियम्बशानामृतत्वमा यन्भवान्ति सत्या समिदामितद्रो या गङ्गोर्यासने बाले या राका या सरस्वते इन्द्राणे मक्मभूतये वरुणाने स्वस्तये हत्वा हृदाकीर्णः मन्यमानो मर्त्यं मर्त्योजो हवेमे जातवेदो यतोऽत्मातु देहे प्रजाभिरग्नेऽमृतत्वमत्या यत्मै त्वगोदकृते जातवेदमुलोकमग्ने प्रणवस्यो न अश्विनघोषपुत्रिणं भैरवन्तं गोमन्तको प्रयन्न सदा स्वस्ते नर्य प्रजां गोपायामृतत्वाय जीवते जाताञ्जनित्यमानाञ्च अमृते सत्या प्रतिष्ठितां सूत्रामानं पृथिवीञ्जामनयसगो चर्मान् वदतिको स्वप्रणेतमदेभेर्नाभग्ध्वरित्रामनाघ समत्रवन्ते मारुहेम स्वस्तये शतायुधाय चतुर्वीर्याय चतोतय अभिमादिशाः शतं योनच्चरथ अदितानिन्द्रान् शतदिदुरितानि विद्वा दक्षिणावतामिति मानचित्रा दक्षिणावतां दिवि सूर्यासः दक्षिणावन्तमृतं वदन्ते दक्षिणावन्त प्रदरदन्न आयः भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पद्येमाक्षभिर्यजत्राचरङ्गैः तुष्टवागो सन्तनोभिर्वसेम देवयुत यदायुः दुतविन्दरदन्ति देवायत्रानश्चक्राधरसं तनूना पुत्रासो यत्र पितरः भवन्ति मानामद्यारे ऋषिता यर्गन्ताः अदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देव अदिति पञ्चजनादितिर्जातमदितिर्जनित्वा सर्वे देवा प्रियन्तां सर्वे ऋषि प्रियन्तां सर्वे बदल प्रियन्तां सर्वे ग्रह प्रियन्तां सर्वे देवत्या प्रियन्तां सर्वा पितृपत्या प्रियन्तां सर्वे वेदा प्रियन्तां सर्वे यज्ञा प्रियन्तां सुपुण्याहमस्तु शिवमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अविघ्नमस्तु अचलमैश्वर्यमस्तु यत्पापन्तत्प्रजातमस्तु यस्त्रेत्तदत्तु शिवङ्कर्मस्तु शिवपक्षोस्तु शिवार्धवत्तं शिवानक्षत्राणि भवन्तु सर्वकर्मसमृद्धिरस्तु सर्वधनधान्य सम्पूर्णमस्तु यत्पुण्यं नक्षत्रं तत्फट्कुर्वेदावविष यदा वै सूर्य उदेते अधनक्षत्रं नयते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तात्कुर्वीतस्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ पुण्याः भवन्तः ब्रवन्तः ॐ पुण्याः स्वस्ति न इन्द्रो रुद्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अर्चनेन स्वस्ति न बृहस्पतिर्दधातु भोगस्वस्ति भवन्तः ब्रवन्तः भोगस्वस्ति अध्यात्महव्ये नमसो वसत्या मित्रं देवं मित्रदेयन्नोस्त अनुराधान् विषावर्धयन्ताः शतं जीवेम शरदत्तवीरा त्रेण वै देवानां वृत्तानि त्रेण छन्दागोषे त्रेण सवनानि त्रय इमे लोकाः अद्यामेव तद्वीर्येषु लोकेषु प्रतिष्ठते अर्ध्यं भवन्तः ब्रवन्तः अद्यदामृद्धिः समृद्धिः वरुष शतसम्पूर्णमस्तु सर्वेषां यजमानानां गोत्राभिवृद्धिरस्तु शान्तिपुष्टिं जातु प्रणमिगो ब्राह्मणेभ्यः शुभं भवतु सर्वसम्पदस्तु श्रुत्यर्थं मार्जनं करिष्ये ओम आपयष्टामयावस्थानमोर्जयतदापना अहरणाय तक्तजयापस्य पतमः रथस्तस्य भाजयते हनः सशीरममातरः तस्मा अरङ्गमानुभ यस्य क्षयाय जन्मदः आपो जनयदाचनः ओम हिरण्यवर्णासुजयपाभगायासु जातकस्य पोयासुन्द्रः अग्नेयागर्भन्तदिनविरूपास्तान आपस्य ग्लस्यो न भवन्तः सुदयोया पावगास्तान आपस्य ग्लस्यो न भवन्तः शिवानमादिक्षुषावस्य दापस्य वाया तनुवापस्पृशतत्पदं मे सर्वागो अग्नेगो राक्षसतो हृवे भूमैवन्तो मनभो नोनिदत्तां यददस्यं प्रियते रहावनददाहते तस्मादानद्यो नामस्तदा भो नामानि सिन्धवः यत्प्रेषिता वरुणे रता श्रीभगो समवल्गदा तदा आप्नोदिन्द्रो भूयते तस्मादापो अनुस्तरः अपगावक्त्रत्यन्तमानः अभिवरत भोहिको इन्द्रोपश्यक्तवर्धने तस्मात् स्वार्मामोहितो एको देवो अप्यतिष्ठत्यन्तमानाय दावतो तस्मात् ईश्वदेवे पुनते देव्यागात्
यस्मै वक्रेस्तरवाणीति पुष्टाः वयावदन्तस्तमाध्येष वयकृष्यावदयो येन वैश्वानररत्नभिर्मापुनात् पादप्राणेन शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्तावरे यज्ञयामापुनेतां बृहद्गस्तवितस्मिः परिशिष्टैर्देवमन्वभिः अग्नैरक्षैः पुनाहिमा पुनाहिमा येन देवा अपुनत येनापो दिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मण इदं ब्रह्म मुनेमः यः पावमानेरध्येते अर्षभित्यमृतगोरसो सर्वगोसभूतमत्नादे स्वदितं मातरित्वन पावमानेर्यो अध्येते अर्षभित्यमृतगोरसो तस्मै तरत्वते दुह शेरगोसत्पिर्मदोदक पावमाने त्वत्तयने सुदघाय पयत्वदिः अर्षभित्यमृतरजः ब्राह्मण सुमृतगोहिता पावमानेऽर्तिसन्तु नः यमल्लोकमदो अमात् कामान् समर्दयन्तु नः देवैर्देवैः समावृताः पावमाने त्वत्तयने सुदघाय कृतच्युतः अर्षभिस्समृतोर्षः ब्राह्मण समृतगोहित येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रदारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रो सदाद्यामको हिरण्मयो तेन ब्रह्म विदावय भूतं ब्रह्म मुनेमः इन्द्रस्तु नेते सहमा पुनात् सोमत्वत्यावरुणत्वमीत्या यमो राजा प्रभुनाभिपुनातुम जातवेदमोज्जन्त्या पुनात् भ्रात्यान् दिश देवात्मिजमार्जयन्त दक्षिणायां दिशमादा पितरामार्जयन्तां मृदेत्यां दिश गुहा पशवामार्जयन्तां मुदेत्या दित्या पवोषतया वनस्पतया मार्जयन्तां ऊर्ध्वायां दिश यज्ञः संवत्सर यज्ञपतिर्मार्जयन्तां मधोदरादरैर्नागेभ्यो मार्जयन्तां एतेभ्यो ब्राह्मणेभ्यः श्रीलक्ष्मीनारायणस्वरूपेभ्यः स्वस्ति पुण्याः वाचन मन्त्रजपदक्षिणां यजमानमनसोत्साह परिमितहिरण्य तुभ्यमहो सम्प्रददेर्नमम राजा त्वा वरुणो नयदते विदग्नयज्ञये हिरण्य तेनामृतत्वमत्या वयोधात्रे मयो मह्यमद्यप्रतिगृहीत्रे कैरङ्गत्मादात् कामकामाय कामोधात कामप्रतिगृहीत कामगौसमुद्रमाविश कामेन त्वा प्रतिगृह्णामि कामे दत्ते एषा ते कामदक्षिण वत्वा नत्वाङ्गेन स प्रतिगृह्णात् शभगो शुभपुण्याः वाचन सर्वसमृद्धिरेव भवतु ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे योगभट्टसमासेन ज्ञानन्यस्तकरद्वयम् शङ्खचक्रधरं देवं योगानन्दमुपास्महे वसुदेवसुतं देवं कंसचारूणमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् గోవింద స్వామివారి యొక్క కుయ్యారు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో సంకల్పం చేసినటువంటి కళ్యాణ మహోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుతోటి శ్రీ పుష్పయాగ మహోత్సవంతో పరిసమాప్తి అవుతాయి. అయితే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా 6వ రోజుగా ఈ రోజున స్వామివారికి శ్రీ పుష్పయాగ మహోత్సవము, దాన్నే పవలింపు సేవ అంటారు. అంత విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనందరము కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో అలాగే మన పెద్దల యొక్క ఆశీస్సుల చేత
ఇంత విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాలని అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కరుణా కటాక్ష వీక్షణాలతోటి పరిసమాప్తి చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ యొక్క శ్రీ పుష్పయాగ మహోత్సవం ఎందుకు జరుపుకోవాలండి ఆచార్య గారు అని అడిగినట్లయితే కనుక సంకల్పంలో ఆచార్య స్వామి వారు చెబుతారు, దేవస్య దేహ పరిసమావాప్త్యర్థం అని చెప్పి. అంటే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాల నిమిత్తమై మనం ఆ ఉత్సవమూర్తులు ఏవైతే ఉన్నాయో కళ్యాణమూర్తులు ఆ స్వామివారికి అమ్మవార్లకి కూడా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క కైంకర్య మహోత్సవాలు అన్నీ కూడా జరుపుకుంటున్నాం. ఏమిటి అంటే ఏకాదశి రోజు ఉదయాన్నే స్వామివారిని గ్రామం పురవీధుల్లో ఏదైతే గ్రామోత్సవం ఉందో ఆ గ్రామోత్సవం చేసుకోవడం, మరలా కళ్యాణ మహోత్సవం సమయానికి గర్భాలయంలో ఉండేటటువంటి స్వామివారిని ముఖమండపంలోకి తీసుకురావడం, అలాగే సదస్యం రోజున స్వామివారిని మరలా గర్భాలయంలోంచి ముఖమండపంలోకి తీసుకురావడం, ఇలా వివిధ రకాలైనటువంటి సేవా కైంకర్య మహోత్సవం మన అన్నూ కూడా చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇన్ని రకాలు పూజా కార్యక్రమాలు స్వామివారికి మనం ఒకదాని తర్వాత ఒకటి చేసుకొస్తున్నాం కనుక ఈ యొక్క కైంకర్య మహోత్సవాల్లో స్వామివారి యొక్క దేహం అంటే శరీరం ఏదైనా అలసట చెందిందేమో అని చెప్పి తత్ప్రాయశ్చిత్తంగా వివిధ రకాలైనటువంటి పువ్వులు, అలాగే వివిధ రకాలైనటువంటి మధుర పదార్థాలు, అలాగే భక్తులు తెచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి పూలమాలలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ఒక వరుస క్రమంగా ఒక చోట స్వామివారిని పరుండబెట్టడానికి ఒక ఉయ్యాల ఏర్పాటు చేసి స్వామివారికి ఆ యొక్క విశ్వక్సేనారాధన పవిత్ర పుణ్యాహవచన, ఆ తర్వాతగా స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ, బ్రహ్మగంధి అయిన తర్వాతగా మన గ్రామంలో ఉండేటటువంటి ఆచారం ప్రకారం వచ్చినటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పీట్ల మీద కూర్చునేటటువంటి దంపతులచే తాంబూలం ఇప్పించిన తర్వాతగా అక్కడ స్వామివారిని అంతరాలయంలో ఉండేటటువంటి ఆ ఉయ్యాలలోనికి స్వామివారిని పరుండబెట్టడం జరుగుతుంది. ఎందుకు ఇంత కార్యక్రమం చేయాలి అంటే స్వామివారి మనం చెప్పుకున్నాం, స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో వివిధ రకాలైనటువంటి సేవా కైంకర్యములు, ఉత్సవాలు, పూజలు, విశేషమైనటువంటి సేవలు మనందరం కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో మనం పరిసమాప్తి చేసుకుంటూ వస్తున్నాం. అయితే స్వామివారి యొక్క దేహం శరీరం, అమ్మవారి యొక్క శరీరం దేహం ఏదైనా అలసట చెందిందేమో అని చెప్పి తత్ప్రాయశ్చిత్తంగా స్వామివారిని శ్రీ పుష్పయాగ కార్యక్రమం అనేటటువంటి మహోత్సవంతో యావత్తూ కూడా ఈ యొక్క సంకల్పం చేసుకున్నటువంటి కుయ్యేరు గ్రామంలో ఉన్నటువంటి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అన్నీ కూడా పరిసమాప్తి అవుతాయి ఈ రోజుతోటి. స్వామివారి సంకల్పంతో వచ్చే సంవత్సరం ఏకాదశి రోజున కానీ స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవంలో మనందరం కూడా పాల్గొనాలి అంటే మరలా సంవత్సర కాలం తర్వాతగా కాకపోతే మనం ఈ యొక్క విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాల్లో మనం పాల్గొనలేం. మనం చెప్పుకున్నాం స్వామివారి యొక్క సేవా కైంకర్యం మహోత్సవాల్లో మనం పాల్గొనాలి అంటే దానికి రెండు రకాలైనటువంటి అదృష్టం ఉండాలి. ఏమిటి అంటే ఆ స్వామి పరమాత్మ అయినటువంటి రుక్మిణీ సత్యభామాసమే శ్రీ మదన గోపాల స్వామి వారి యొక్క ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము, అలాగే మన పూర్వీకులు మన పెద్దల ఆశీస్సుల చేత ఎంత విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాల్ని మనం జరుపుకోవాలి అంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం భక్తులందరి మీద ఉన్న ఏ అవంతరాలు లేకుండా, ఇది వర్షాకాలం అయినప్పటికీ కూడా మిగతా ఊర్లో వాన కురిసినా కురవకపోయినా మన కళ్యాణ మహోత్సవాలు సంకల్పం చేసిన లగాయతు
ఈ రోజు వరకు కూడా మన అన్న సమారాధన కావచ్చు, చక్రవారి కావచ్చు, వివిధ రకాల సేవలు మనం ఏది సంకల్పం చేసినప్పటికీ కూడా మనం ఏదైతే సంకల్పం చేశామో స్వామివారు అనుకున్నాడు. ఏమని అంటే మనం చెప్పుకున్నాం, అవ్యాజ కరుణామూర్తి అని చెప్పి మంచి మనస్సుతో దృఢమైన సంకల్పంతో మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏ ఒక్క భక్తుడు అయితే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారో స్వామివారు మనకంటే ఆయన 10 అడుగులు ముందుకే వస్తాడట. ఎందుకంటే నా భక్తుడు నా గుళ్ళోకి వచ్చి నా కొరకై ఈ సేవ ఆచరిస్తున్నాడు కనుక నేను కాపాడపోతే వాడిని ఇంకెవడు రక్షిస్తాడు అనేటటువంటి సహుద్దేశంతో మనందరి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో ఇది వానాకాలం అయినప్పటికీ కూడా ఆఖరికి మా ఊర్లో కూడా వర్షం పడింది, కానీ ఈ యొక్క కుయ్యేరు గ్రామంలో వర్షం పడలే. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఏమిటి అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏమిటి అంటే స్వామివారు చిటికిన వేలు మీద ఏ విధంగా అయితే గోవర్ధనగిరిని ఎత్తి అక్కడ ఉండేటటువంటి వాతావరణాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడో ఏకాదశి లగాయతు ఈ రోజు వరకు కూడా స్వామివారి యొక్క కైంకర్య మహోత్సవంలో మనకు పాల్గొంటున్నాము అంటే వాతావరణంలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు రాలేదు. ఇది ఈ ఆలయంలో స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంది అని చెప్పడానికి పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఇక్కడ భక్తులు చప్పట్లు కొట్టచ్చు. అయితే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఎలా ఇస్తాడు పరమాత్మ అంటే మనం చేసేటటువంటి ప్రక్రియ త్రికరణ శుద్ధిగా ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే మూర్ధాది పాద పర్యంతం కూడా ఆలయంలోకి ప్రవేశించినప్పటికీ లేదా యజ్ఞయాగాది కృతువులు కావచ్చు, మహిళామ్మ తల్లి ఇంటిలో చేసుకునేటటువంటి గృహారాధన కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మన సంకల్పం చేసి మరలా అక్షంతలో నీళ్లు విడిచిపెట్టేంత పర్యంతం కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కుక్కర్ మీద విసిరొచ్చిందా లేదా అనేటటువంటి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏ ఒక్క భక్తుడు అయితే పాల్గొంటాడో ఆ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం 100% కలుగుతుంది. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ నాకే ఈ ఆలయంలో కలిగింది. ఏమిటి అంటే మా ఊరిలో మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఆచార్య స్వామి వారు కాలం చేశారు కొన్ని రోజుల క్రిందట. అయితే మా నాన్నగారు అక్కడ గుడిలో అర్చనాది కైంకర్యాలు చేయడానికి అక్కడ వెళ్ళవలసి వస్తే నేను నా కార్యక్రమాలన్నీ మానుకుని ఇక్కడ కుయ్యేరు గ్రామం రోజు చేసేటటువంటి నిత్యార్చన విధుల్లో నేను నాన్నగారి ప్లేస్లో నేను పాల్గొనడం జరుగుతూ ఉండేది. అయితే నాన్నగారు వచ్చిన సమయానికి నేను కూడా రోజు వచ్చి అర్చనాది కైంకర్యాలు చేస్తూ ఉన్నా. అయితే కళ్యాణ మహోత్సవాల్లో అయితే ఇక్కడ ఇంతమంది భక్తులు కనబడతారు, కానీ ఉత్తర రోజుల్లో ఏకాదశి రోజు తప్ప ఎవరో ఒక్క భక్తుడు ఇక్కడ ఆలయంలో కనిపించరు. అయితే అర్చనాది కైంకర్యాల్లో లోపల స్వామివారికి నిత్యార్చన విధి అనేటటువంటిది రోజు కూడా ఎప్పుడైతే చేస్తారో అది నియమంగా చేసుకున్నటువంటి దేవాలయం అభివృద్ధిలో ఉంటుంది. అయితే ఆ క్రమంలో నిత్యార్చన విధి చేస్తూ ఉండగా తలుపులు వేసుకుని సంకల్పం చేసి స్వామివారి సంకల్పం చేస్తూ ఉండగా ఇక్కడ ఒక 6 లేదా 7 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక బాలుడు నవ్వుతూ కేకలేస్తే ముఖమండపంలో ఏ విధంగా అయితే ఉంటుందో నాకు గర్భాలయంలోకి అదే విధమైనటువంటి కేకలు అదే విధమైనటువంటి మాటలు వినపడేవి. ఇంత పొద్దున్నే ఇంత చిన్న పిల్లాడు ఎవడరా వచ్చాడు గుళ్ళోకి అని చెప్పి అర్చన అక్కడ ఆపుకుని వచ్చి చూసేసరికి ఇక్కడ ఎవరు ఉండేవారు కాదు. అలా నాకు 1 రోజు కాదు 2 రోజులు కాదు 9 రోజుల పాటు ఈ ఆలయంలో స్వామివారి యొక్క ఆ బాలుడు రూపంలో నాకు ఇక్కడ ముఖమండపంలో ఎక్కడో కాదు, ఇక్కడ ముఖమండపంలోనే నేను గర్భాలయంలో అక్కడ అర్చన చేస్తుంటే ముఖమండపంలోనే ఇక్కడ ఒక 6 లేదా 7 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు పిల్లవాడు ఆటలు ఆడుకుంటే ఏ విధంగా ఉంటాడు అనేటటువంటి అల్లరి ఇక్కడ నాకు వినిపిస్తూ ఉండేది. నేను అర్చన మానుకుని బయటకు వచ్చి చూసేసరికి ఎవరో పిల్లాడు పొరపాటున ఏదైనా నుంచి ఇక్కడ ఆలయంలో కానీ వచ్చేసాడేమో అని చూస్తే ఇక్కడ ఎవరు ఉండేవారు కాదు. మరలా నేను అర్చన పూర్తి చేసుకుని నా పని నిమిత్తమే నేను వెళ్తూ ఉండేవాడిని. అలా ఇక్కడ ఈ ఆలయంలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి మిగతా నా ముందు నా పెద్దలు అలాగే మా ముందు ఇక్కడ చాలా మంది అర్చకులు అర్చన కైంకర్యాలు చేశారు, కానీ
వారెవరికి తెలిసిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఈ ఆలయంలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి 100% ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ అదే. అయితే పరమాత్మ యొక్క కైంకర్య మహోత్సవంలో మనం ప్రతిరోజు కూడా నాన్నగారు చేసినటువంటి సేవలు, అదే నెలలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశికి అలాగే బహుళ ఏకాదశికి ప్రతి ఒక్కరూ కూడా ఇంటికింటికి ఒక పుష్పం, స్వామివారి ఒక మాల అన్నట్లుగా స్వామివారి సేవా కైంకర్య భాగ్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందుతారని తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క విశేషమైనటువంటి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఒక విషయాన్ని చర్చించుకుని ఆ తరువాతగా స్వామివారికి ఆ యొక్క నూతన వస్త్ర సమర్పణ చేసుకుని అలాగే బ్రహ్మగంధ సమర్పణ చేసి స్వామివారికి పునఃసంధాన పడను సమర్పణ చేసుకున్న తర్వాతగా ఎవరైతే ఆలయంలోకి పెళ్ళైనటువంటి వారు దంపతిత్వంగా వచ్చారో వారందరికీ కూడా పీటల మీద కూర్చునేటటువంటి దంపతులు ఇలా ఒక లైన్ ఒక వరుస క్రమంలో ఉండి తాంబూలాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే వాటికి అన్నిటికంటే ముందు స్వామివారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఒక విషయాన్ని మనం చర్చ చేసుకుని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాము. స్వామివారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది, స్వామివారి యొక్క మనం దేవాలయంలోకి వస్తే ఏమైనా ఫలితం ఉంటుందా అని ఏదైనా సందేహం మనకు వస్తే అది ఏ విధంగా ఉంటుంది అంటే, మనం ఈ రోజున ఒక బ్యాంకులో ఒక 10,000 కానీ ₹1,00,000 కానీ 10 లక్షలు కానీ మనం డిపాజిట్ చేస్తే దాని వడ్డీ ఏదే విధంగా అయితే వస్తుందో స్వామివారి యొక్క పరమాత్మ అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఒక సముద్రంలో ఎంత జలం అయితే ఉంటుందో ఆ జలం ఎన్ని చుక్కలైతే మనం లెక్క పెట్టగలమో, ఉదాహరణకి సముద్రం ఉంది అంటే ఆ సముద్రంలో ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయి మనం లెక్క పెట్టగలిగితే అన్ని అంత ఫలితాన్ని స్వామివారు మనకు అందజేస్తారట. అయితే స్వామివారి యొక్క అదృష్టం అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అంటే, మనం నేను కళ్యాణం లాగా అయితే చెప్పేది ఒక మాట చెప్తున్నాను. ఏమిటి అంటే, మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా జరిగేటటువంటి కైంకర్యాల్లో పాల్గొనండి. మనలో ఉండేటటువంటి మనస్సుని అది భక్తి అనేటటువంటి పుష్పంగా మలుచుకుని అది స్వామివారి పాదాల చెంత ఉంచినట్లయితే కనుక అది పరిపూర్ణమైనటువంటి పూజా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మొదటి రోజు నుండి చెప్పేటటువంటి మాట అదే. అయితే ఒకానొక సందర్భంలో ఒక ఊరిలో ఉండేటటువంటి ఆచార స్వామి నిరంతరము కూడా తన ప్రాతకాలాన్నే అంటే ఉషోదయాత్ పూర్వం అరుణోదయాత్ కాలంలో నిద్రలేచి తన నిత్యకృత్యములన్నీ కూడా స్థాన సంధ్యాది వందనాలు జపకాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిసమాప్తి చేసుకుని దగ్గరలో ఉండేటటువంటి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి జరిగేటటువంటి అర్చనాది కైంకర్యాల్లో పాల్గొని తన పని నిమిత్తమై తనకు ఇంటికి వచ్చేసేవాడు. ఏమిటి అంటే, ఒక ఊరిలో ఉండేటటువంటి ఆచార్య స్వామి వారు పొద్దున్నే లేచి తన నిత్యకృత్యములన్నీ కూడా నిర్వర్తించుకుని దగ్గరలో ఉండేటటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ జరిగేటటువంటి కైంకర్యాలు వివిధ రకాలైనటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా పాల్గొని తన పని నిమిత్తమే తను వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే ఇలా కొంతకాలం చేయగా ఆ ఆచార స్వామి వారికి ఒక కోరిక కలిగింది. ఏమిటి అంటే, పాంచక భౌతికమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి ఆ భక్తుడికి ఒక కోరిక కలిగింది. ఏమిటి అంటే, మనకులో కొబ్బరికాయ కొట్టేసి నాకు ₹1,00,000 కావాలనో అలాగే నాకు 23 లక్షల కారు కావాలనో కాదు తన కోరుకున్న కోరిక ఏమిటి అంటే, స్వామి రోజు కూడా నీ కైంకర్యానికి నిమిత్తమే నీ గుడికి నేను వచ్చి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నేను జరిగేటటువంటి నీ అన్ని కైంకర్యాల్లోని కూడా
నేను పాల్గొంటున్నాను. నేను మా దయచేసి భక్తులు ఎవరు కూడా మాట్లాడకండి. అయితే నేను రోజు కూడా జరిగేటటువంటి నీ అర్చనాది కైంకర్యాల్లో నేను పాల్గొంటున్నాను. నాకు ఒకే ఒక కోరిక ఉంది స్వామి, ఆ ఒక్క కోరిక నువ్వు నాకు తీర్చు. నాకు పాంచక భౌతికమైనటువంటి శరీరానికి, ఈ దేహానికి జన్మనిచ్చినటువంటి వాడివి నువ్వు కనుక ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ నీవు ఉన్నావు. నేను ప్రత్యక్షంగా నాకు ఇది కావాలను, నాకు లేకపోతే నాకు అది కావాలని నేను కోరుకోను. నాకు ఒకే ఒక కోరిక ఉంది. ఏమిటి అంటే రోజు కూడా నేను నీ దేవాలయానికి వస్తున్నాను. త్రికరణ శుద్ధిగా జరిగేటటువంటి అమ్మా భక్తులందరికీ మనవి, దయచేసి ఎవ్వరూ కూడా మాట్లాడద్దు. నేను కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోవాలంటే అరగంటలో చేసుకెళ్ళిపోతాను. మాట్లాడద్దు అని చెప్పడమే అరగంట సమయం పడుతుంది. మనం చెప్పుకున్నాం, మనసుతో నోట్లో మాట్లాడట్లేదు, మనసుతో మాట్లాడాలని చెప్పి. అయితే ఆ ఆచార్య స్వామి వారి కోరిన కోరిక ఏమిటి అంటే, స్వామి రోజు కూడా నీ దేవాలయానికి నేను వస్తున్నాను. ఆ రోజు కూడా జరిగేటటువంటి అన్ని కైంకర్యాల్లో నేను పాల్గొంటున్నాను. కానీ నాకు ఒకే ఒక కోరిక ఉండిపోయింది. నా మొదటి కోరిక అదే, నా ఆఖరి కోరిక కూడా అదే. ఏమిటి అంటే నేను రోజు కూడా నిన్ను దేవాలయానికి వచ్చి విగ్రహ రూపంలో గర్భాలయంలో నువ్వు ఉన్నటువంటి శంఖము, చక్రము, పద్మ, గదా విభూషితకు నిన్ను విగ్రహ రూపంలో దర్శనం చేసుకుంటున్నాను. కానీ నీ ప్రత్యక్షమైనటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో నాకు దర్శన భాగ్యాన్ని కలిగించు, అదే నా కోరిక అని చెప్పి పరమాత్మ స్వామి వారిని విన్నవించుకుని తన పని నిమిత్తమే తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే పరమాత్మకి ఆ భక్తుడి కోరిక నచ్చింది. ఎందుకంటే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా తన కోరిన కోరిక పరమాత్మకి నచ్చింది కనుక ఆ రోజు రాత్రి స్వప్నంలో స్వామి ముందుగా మాట రూపంలో ఇలా చెప్పాడట. ఏమేంటి అంటే, ఒరే నాయనా, నీవు కోరిన కోరిక నాకు చాలా బాగా నచ్చింది. అయితే మన ఊరికి ఉత్తర దిక్కున 5 కొండలు ఉన్నాయి కదా, 5వ కొండ మీద నీకు ఫలానా సమయానికి నా ప్రత్యక్షమైనటువంటి రూపంలో నీకు దర్శనం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానురా, నువ్వు వచ్చి దర్శనం చేసుకో అని చెప్పి పరమాత్మ కలలో ముందుగా మాట రూపంలో చెప్పాడు. అయితే చెప్పిన తర్వాతగా ఆ ఆచార్య స్వామి వారు తనకు వచ్చినటువంటి స్వప్నం కలంతా గుర్తుపెట్టుకుని మరలా మన్నాడు దేవాలయానికి వెళ్ళి, స్వామి నీవు ప్రసాదించినటువంటి ఆ వరంలో నేను ఒక చిన్న మార్పు చేస్తున్నాను. చిన్న మార్పే, పెద్ద మార్పు ఏమీ కాదు. అయితే నా ఒక్కడికి మాత్రమే నీ యొక్క ప్రత్యక్షమైనటువంటి దర్శన భాగ్యం లభిస్తే సరిపోదు. నా ధర్మపత్ని మా ఊరిలో ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో ఉన్నటువంటి 100% కూడా ఆ యొక్క నీ దర్శన భాగ్యం లభించు అని చెప్పి ఆ కోరిక మరలా మార్పు చేశాడు. అయితే చేసేసరికి పరమాత్మకి ఆ కోరిక కూడా నచ్చింది. నచ్చేసరికి పరమాత్మ మరలా ఆ యొక్క ఆచార్య స్వామి వారి స్వప్నంలో కలలో కనిపించి, రే నాయన, మీరందరూ కూడా మన ఊరికి ఉత్తర దిక్కున్నటువంటి 5వ కొండ మీద నేను ఉంటాను. మీరందరూ కూడా 5 కొండలు ఎక్కువచ్చి నా దర్శన భాగ్యాన్ని పొందండి అని చెప్పి మరలా పరమాత్మ కలలో చెప్పాడు. అయితే చెప్పిన తర్వాత ఆ ఆచార్య స్వామి వారు తన ధర్మపత్నితో సహా ఊరిలో ఎవరైతే 100% మంది భక్తులు ఉన్నారో అందరికీ కూడా తనకు జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా వివరించి, మనందరం కూడా మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో మన ఊరికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి 5వ కొండ మీద ప్రత్యక్ష రూపంలో ఉన్నటువంటి పరమాత్మని దర్శనం చేసుకుందాము అనేటటువంటి ఉద్దేశంతో అందరూ వెళ్దాము అని చెప్పి ఊర్లో ఉన్నటువంటి 100% కూడా కదిలి వెళ్తున్నారు. అయితే పరమాత్మ ఏం చెప్పాడు అంటే, 5వ కొండ మీద నేను ఉంటాను, 4 కొండలు ఎక్కి 5వ కొండ దగ్గర నా దగ్గరికి రండి అని చెప్పేసరికి ఆ భక్తులందరూ కూడా ఉన్నటువంటి 100% అంతా కూడా మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో నడుస్తూ వెళ్ళేసరికి దారిలో 1వ కొండ కనిపించేసరికి ఆ 1వ కొండ మీద ఒక పెద్ద రాగి నాణాలతో కూడినటువంటి ఒక రాశి కనిపించింది. అయితే ఆ రాశి కనిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి 100%లో ఒక 25% మంది ఆగిపోయి మనం 5వ కొండ మీద ఉన్నటువంటి పరమాత్మని
కలుసుకున్నప్పటికీ కూడా మనకి ధనమే కావాలి కదా అని కోరుకుంటామని చెప్పి ఉన్నటువంటి ఒక 100%లో ఒక 25% మంది కనిపించినటువంటి ఆ రాగి నాణాలు ఏవైతే ఉన్నాయో తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. అయితే వచ్చినటువంటి 100%లో 25% ఖాళీ అయిపోతే ఇంకా 75% మంది భక్తులు ఉన్నారు. ఆ 75% మంది కూడా రెండో కొండ ఎక్కేసరికి అక్కడ ఈసారి వెండి నాణాలతో కూడినటువంటి ఒక రాశి కనిపించింది. అయితే ఉన్నటువంటి 75%లో ఇంకొక 25% మంది వాళ్ళు చాలా అమాయకులు, మనం చాలా తెలివైన వాళ్ళం అని చెప్పి ఆ ఉన్నటువంటి వెండి నాణాలు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి 75% మంది కూడా ఆ రెండో కొండ మీద కనిపించినటువంటి ఆ యొక్క రాగి నాణాలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇంకా 50% మంది ఉన్నారు. ఆ 50% ఇంకా మూడో కొండ ఎక్కారట. 2 కొండలు అయిపోయాయి. మూడో కొండ ఎక్కేసరికి అక్కడ ఈసారి బంగారు నాణాలతో కూడినటువంటి ఒక పెద్ద రాశి కనిపించింది. అయితే ఉన్నటువంటి 50%లో 49% మంది ఏం చేశారంటే, గురువుగారు బంగారం అంటే మాటలు కాదు కదా, దేవుణ్ణి ఈవేళ కాకపోతే రేపైనా మనం దండం పెట్టుకుందాం, బంగారం రోజుకి రేటు పెరిగిపోతుందండి అని చెప్పి ఉన్నటువంటి 50%లో 49% మంది ఆ బంగారం నాణాలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఇంకా 1% ఉన్నారు. ఎవరో 1% అంటే ఆచార్య స్వామి వారు తన ధర్మపత్ని ఇద్దరే ఉన్నారు. అయితే మనిద్దరమైనా సరే 5వ కొండ మీద ఉన్నటువంటి పరమాత్మని దర్శనం చేసుకుందామని చెప్పి 4వ కొండ ఎక్కేసరికి 7 వారాల నగలు అక్కడ 4వ కొండ మీద ప్రత్యక్షం అయ్యాయి. మహిళామ తల్లులు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే తన భర్తతో చెప్తోందట, ఏమని అంటే, ఏమండి భర్త చేసినటువంటి పుణ్య ఫలితంలో పూజ పుణ్య ఫలితంలో సగ భాగం ధర్మపత్నికి వస్తుందంటారు కదా, మీరు వెళ్ళి 5వ కొండ మీద ఉన్నటువంటి దేవుడు దండం పెట్టేసుకురండి. నేను 7 వారాలు లాగంటే మాటలు కాదు, మీరు నాకు చెయ్యిస్తారో లేదో సందేహం, అసలు చెయ్యించలేరు, మీరు వెళ్ళి దండం పెట్టుకొచ్చేయండి, నేను వెనక్కే వెళ్ళిపోతానని చెప్పి ఆ 4వ కొండ ఉన్నటువంటి 7 వారాల నగలు తీసుకుని ఆచార్య స్వామి వారి భార్య కూడా వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఇంక ఎవరు ఉన్నారు అంటే పరమాత్మని 5వ కొండ మీద ఉన్నటువంటి పరమాత్మని దర్శనం చేసుకోవడానికి ఇంకా ఎవరు ఉన్నారు అంటే, ఏ ఒక్క భక్తుడు అయితే పరమాత్మ ఉన్నాడు అని చెప్పి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా రోజు కూడా పరమాత్మని క్రమం తప్పకుండా ఏ ఒక్క భక్తుడు అయితే ఉన్నాడో ఆ ఒక్క భక్తుడు మాత్రమే ప్రత్యక్ష రూపంలో 5వ కొండ మీద ఉన్నటువంటి ప్రత్యక్ష రూపంలో ఉన్నటువంటి పరమాత్మని దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ వృత్తాంతం ఇప్పుడు మనం ఈ సందర్భంలో ఎందుకు చెప్పుకున్నాము అంటే, ఈ పరాభవనామ సంవత్సరంలో నిజ జ్యేష్ఠ మాసంలో ఏకాదశి లగాయతు ఈ రోజు వరకు కూడా మనం ఏకాదశి రోజున సంకల్పం చేసినటువంటి గ్రామ సేవ నుంచి ఈ రోజు జరిగేటటువంటి ఈ శ్రీ పుష్పయాగ మహోత్సవం వరకు కూడా మనం ఎంతమంది కూడా భక్తులు ఈ ఆలయాల్లోకి వచ్చి ఎంత వైభవపేతంగా ఈ స్వామి వారి యొక్క కైంకర్య మహోత్సవంలో మనందరం కూడా పాల్గొంటున్నాము అంటే, ఆ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన గ్రామానికి సర్వకాల సర్వావస్థల యందు ఉంది కనుక మాత్రమే ఇంత విశేషమైనటువంటి కార్యక్రమంలో మనందరం ఈ యొక్క కైంకర్య మహోత్సవంలో పాల్గొంటున్నాం. ఇంకో ఉదాహరణ ఏమిటి అంటే, మనం చెప్పుకున్నటువంటి ఆ వృత్తాంతంలో ఒక భక్తుడికి మాత్రమే ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం లభించింది. మనందరికీ స్వామి వారి యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుగ్రహం 100% ఉంది కనుక ఏకాదశి లగాయతు ఈ రోజు వరకు కూడా ఆ స్వామి వారి యొక్క కైంకర్య మహోత్సవములు ప్రతి ఒక్కటి కూడా మనం క్రమం తప్పకుండా పాల్గొంటున్నాము అంటే ఆ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ మన గ్రామానికి ఉంది కనుకనే మనందరం కూడా పాల్గొంటున్నాం. కనుక ఈ యొక్క కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరాగ రోజు అయినటువంటి శ్రీ పుష్పయాగ మహోత్సవానికి స్వామివారి అమ్మవారి యొక్క సేవా కైంకర్య భాగ్యంలో మనందరము కూడా మనం పాల్గొంటున్నాము అంటే ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లేకపోతే మనం ఎవరు కూడా స్వామివారి యొక్క సేవా కైంకర్య మహోత్సవంలో మనం పాల్గొలేము. కనుక ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క కైంకర్య మహోత్సవంలో ఈ కళ్యాణ మహోత్సవంలో మనందరం కూడా పాల్గొంటున్నాము అంటే అది యద్యద్భవ్యం భవత్ భగవన్ పూర్వకర్మానురూపం అంటారు. అంటే పూర్వజన్మలో చేసినటువంటి ఎంతో కొంతైనటువంటి పుణ్య ఫలితం చేత ఇలాంటి కళ్యాణోత్సవాలు అయితేనేమి
ప్రతిష్టాది కార్యక్రమాలైతేనేమి, మనం చేసుకునేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలైతేనేమి విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి చెప్పడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు కూడా స్వామివారి యొక్క శ్రీ పుష్పయాగ మహోత్సవంలో విశ్వక్సేనారాధన, పవిత్ర పుణ్యాహవచన అనేటువంటి కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు పీటల మీద కూర్చునేటటువంటి భక్తులు కానీ, అలాగే పైగా ఉండేటటువంటి భక్తులు ఎవరైనా సరే స్వామివారికి అమ్మవారికి మొన్న పీటల మీద కూర్చునేటటువంటి యజమాన దంపతులు నూతన వస్త్ర సమర్పణ చేశారు. ఇంకా ఎవరైనా పైగా ఉండేటటువంటి భక్తులు ఎవరైనా ఉంటే గనక పైకి లేచి వచ్చినట్లయితే స్వామివారికి ఆ వస్త్ర సమర్పణ చేసి తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళడం జరుగుతుంది. గోవిందా మనం చెప్పుకున్నాం స్వామివారి నామం గట్టిగా ఉచ్చరించాలి అని చెప్పి. అదే ఇంటిలో భర్త తెచ్చిన కందిపప్పు, మీరు చెప్పినటువంటి కందిపప్పు కానీ వంకాయలు కానీ తేలేదు అంటే మనం ఇక్కడ అరిస్తే మా కోలం కొరకు ఏర్పడుతుంది, అంత గట్టిగా అరుస్తారు. అలా మగవారు అంతే, ఎందుకంటే వాళ్ళని వీళ్ళు అనకపోతే వీళ్ళకి కోపం వస్తుంది, భార్యలు చేయకపోతే వాళ్ళని అంటారు. కనుక మనం చెప్పేటటువంటి స్వామివారి నామం గోవిందా. అర్చద అప్రార్చద ఇమం వస్త్రాని పే వసావసాదే భరచ్చత్ర మంతవో హతర్గాః అవాదిరతి మందదాని మిత్రావరుణాసజేతే సుమంగళీరిం వదో రిమాకం సమేతమస్యదాః సౌభాగ్యమత్మేతత్వాయాధాస్తం విపరేతున. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి కుయ్యేరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి వారి యొక్క వార్షిక దివ్యతర కళ్యాణ మహోత్సవ సమయమందు తమ భక్తులు దూరి త్రిమూర్తులు గారు, అలాగే దువ్వూరి త్రిమూర్తుల ఉమామహేశ్వర శర్మ గారు, అలాగే వారి ధర్మపత్ని వెంకటరమణ దంపతులు గారు స్వామివారి యొక్క విశేషమైనటువంటి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం నందు శ్రీ పుష్పయాగ మహోత్సవం నందు స్వామివారికి అమ్మవారికి భక్తి ప్రపత్తులతో నమస్కరించి సమర్పణ చేసినటువంటి నూతన వస్త్రాంగ ద్వయం ఏజస్సత్వ సవిత ప్రసవ పూష్ణోస్తాభ్యాం తేజస్సత్వ సవిత ప్రసవ అశ్వినోర్ బాహుభ్యాం పూష్ణోస్తాభ్యాం ప్రతిగృహ్ణాత్ ఓం అభివస్త్రాదవసనాన్నరుషామి దేవ ఓం బ్రహ్మజ్ఞ స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో శ్రీ పుష్పయాగ మహోత్సవ సమయమందు తమ భక్తులు దూడల వీర వెంకట సత్యనారాయణ గారు సుబ్రహ్మణ్యం గారు దంపతులు స్వామివారి యొక్క
విశేషమైనటువంటి యొక్క కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి యొక్క శ్రీ పుష్పయాగ మహోత్సవ సమయమందు భక్తి ప్రవృత్తులతో నమస్కారం చేసి సమర్పణ చేసినటువంటి నూతన వస్త్రాంగ ద్వయం తేజస్సత్వ సవితు ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోస్తాభ్యాం గోవింద. స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా శివరాత్రి రోజు అయినటువంటి యొక్క శ్రీ పుష్పయాగ మహోత్సవంలో ఆ స్వామివారి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలల్లో అత్యంత విశేషమైనటువంటిది. మనం ఒక లీలని ఇప్పుడు మనం స్వామివారి యొక్క శ్రీ పుష్పయాగ మహోత్సవ సమయంలో మనం ఒకసారి విన్నవించుకుని ఆ తరువాత కార్యక్రమంలోకి వెళ్దాము అని చెప్పి భక్తులందరికీ కూడా మనపూర్వజ్ఞప్తిగా తెలియజేస్తున్నాను. అలాగే దయచేసి భక్తులు ఎవరూ కూడా పక్కవారితో మాట్లాడకండి. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో శివరాత్రి రోజు అయినటువంటి శ్రీ పుష్పయాగ మహోత్సవము మళ్ళీ సంవత్సర కాలానికి స్వామివారి యొక్క అనుగ్రహంతో మనందరం జరుపుకోవాలి కనుక కేవలం మనసులో ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి నామస్మరణ ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ చెప్పేటటువంటి మాటలు వింటారని చెప్పి భక్తులందరికీ కూడా మన పూర్వజ్ఞ తెలియజేస్తున్నాము. స్వామివారి యొక్క శ్రీకృష్ణ లీల మనం తెలుసుకుంటున్నాము అంటే అది చాలా గొప్పదైనటువంటి విషయం. ఎందుకు అంటే మనం శివరాత్రిలో స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్తిగా పొందుతున్నాము అంటే స్వామివారి యొక్క శ్రీకృష్ణ లీల మనం ఒకటి విన్నాము అంటే కృష్ణ కర్ణామృతం అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది. అది సంస్కృతంలో ఉంటుంది. ఆ కృష్ణ కర్ణామృతం అనేటటువంటిది మనం ఆ ఇంట్లో ఆ పుస్తకం పెట్టుకుని కనీసం మనకు సంస్కృతం రాకపోతే కనుక కింద వచనం ఉంటుంది, దాని అర్థం, ఆ శ్లోకం అర్థం. అది మహిళామతలు కానీ అలాగే ఇంట్లో మగవారు కానీ మనం ప్రతి ఏకాదశికి కానీ లేకపోతే మనం అనుకున్న రోజు కానీ అందులో కనీసం 11 లీలలు మనం స్వామివారిని పూజాది కైంకర్యాలను మనం చేసుకుని చదివినట్లయితే కనుక మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాప రాశి ధ్వంసం అవుతుంది అని చెప్పి ఈ శ్రీకృష్ణ లీల వినడం ద్వారానే స్వామివారి పరమాత్మ అంత అనుగ్రహాన్ని మనందరికీ ఇస్తున్నారు. యథావిధిగానే రోజులాగానే తన స్నేహితులందరినీ తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మ తనకి ఎంతో ఇష్టమైనటువంటి వెన్న తిందాము అనేటటువంటి సహుద్దేశంతో తన మిత్రులందరినీ తీసుకుని అలా వీధిలో వెళ్తూ ఉండగా ఒక ఇల్లు కనిపించింది. అయితే ఆ ఇల్లు కనిపించిన తర్వాతగా ఆ ఇంట్లో ఉన్న ఆవిడ, ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళామ్మ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మ రోజు కూడా మా ఇంట్లోకి వచ్చి వెన్న తినేస్తున్నాడు కానీ మేము పట్టుకోలేకపోతున్నాం అని చెప్పి ఈరోజు ఎలాగైనా సరే స్వామి పరమాత్మని నేను ఉన్న పలంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాము వెన్న తినే సమయంలో అని చెప్పి ఒక ఆవిడ ఆ మాట అనుకుని సంకల్పం చేసుకుని వెన్నకుండా కృష్ణుడికి కనపడేలా అంటే గుమ్మానికి బయట ఉంచింది. ఉంచేసరికి యథావిధిగా శ్రీకృష్ణ పరమాత్మ తన మిత్రులందరినీ తీసుకొచ్చాడు.
అయితే మిత్రులందరినీ తీసుకొచ్చిన తర్వాత తన దగ్గర ఉండేటటువంటి ధర్మం ఏమిటి అంటే తన మిత్రులందరినీ తన తీసుకెళ్ళాడు కాబట్టి ముందు వెన్న తన మిత్రులందరికీ పంచి చివరాఖరిలో ఏదైతే మిగిలిందో అది తాను తినడం తనకు ఉన్నటువంటి ఒక అలవాటు. అయితే ఆ అలవాటు ప్రకారంగానే ఆవిడ ఉంచినటువంటి ఆ వెన్నకొండలో కనిపించిన వెంటనే ఒరే ఆ ఇంటి ముందు వెన్నకొండ ఉంది, మనం రోజులాగానే తినేసి వెళ్ళిపోదాం రండి అని చెప్పి అందరినీ తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి అందరూ వెళ్ళారు, అందరికీ వెన్న ఇచ్చేసాడు. చివరాఖరిలో ఆయన తింటూ ఉండగా ఆ ఇంటికి ఆవిడైతే ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ వెన్న తీసుకుని నోట్లో పెట్టుకున్నటువంటి సమయం చూసి తను చేపట్టుకుంది. చేపట్టుకునేసరికి ఎవరు నాయన నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడిగేసరికి శ్రీకృష్ణ పరమాత్మ తన కట్టుబడాలి అంటే తన కట్టుబడతాడు తప్ప మనం ఎవరు కూడా మానవ మాత్రలో మనం ఎవరైనా పట్టుకోవాలి అని చెప్తే మనం అనుకుంటే కనుక స్వామి చిక్కడో దొరకడు, అది మనందరికీ తెలిసిందే. అయితే ఆ విధంగానే స్వామి పరమాత్మ ఆ యొక్క వెన్న తింటూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఎవరైతే ఆ ఇంటికి ఉన్నారో ఉన్న పరంగా ఆ యొక్క వెన్న కొండతో ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చేపట్టుకుని ఎవరి నాయన నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నీకు ఇక్కడేం పని అని చెప్పి అడిగింది. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ తెలియని వాడిలాగా ఒక చిరునవ్వు చిందిస్తూ ఓహో ఇది నా ఇల్లు అనుకున్నానే, నా ఇల్లు కదా అని చెప్పి నా ఇల్లు కాదా అని చెప్పి ఆవిడతోటి అన్నాడట. అయితే అనేసరికి అయితే నువ్వు నీ ఇల్లు అనుకుని ఇక్కడికి వచ్చావు బాగానే ఉంది, అయితే ఈ మట్టి కుండను పట్టుకున్నావు కదా, మట్టి కుండతో నీకేం పని అని చెప్పి అడిగిందిట. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు ఏమని అంటే మా ఇంట్లో ఒక చిన్న దూడపిల్ల ఉంది, అది పారిపోయింది, అది కానీ వచ్చి ఈ కొండలో కానీ ఉందేమో అని చెప్పి వెతుకుతున్నాను. నేను వెతుకుతున్నటువంటి మంచి సమయంలో నువ్వు వచ్చి నా చేపట్టుకున్నావు, దూడపిల్ల పారిపోయింది అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడతో చెప్పడం జరిగింది. అయితే ఈ లీల చెప్పినంతసేపు కూడా మీ అందరి నోటి మీద నవ్వు వచ్చింది. ఎందుకు అంటే శ్రీకృష్ణ పరమాత్మ లీల మీ మనసుకి హత్తుకుంది కనుక మనందరం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేసింది ప్రతి ఒక్కరూ మన అనుభవంలోకి వచ్చింది కనుక మన మనసుకి హత్తుకుంది కనుక మన అందరికీ కూడా అర్థమైంది కనుకనే మనం స్వామివారి యొక్క లీలల్ని మనం అంతా విధంగా అనుభవించాం. కనుక స్వామివారి యొక్క పరమాత్మ కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు శ్రీ పుష్పయాగ మహోత్సవంలో స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు స్వామివారికి బ్రహ్మగంధి సమర్పణ చేసిన తర్వాతగా స్వామివారికి ఈ యొక్క పునఃసంధాన పఠనాన్ని విన్నవించడం చేయడం జరుగుతుంది. ఆ తర్వాతగా ఇక్కడ స్వామివారికి పునఃపూజ చేసిన తర్వాతగా పీటల మీద కూర్చునేటటువంటి యజమాని దంపతులు అందరూ కూడా ఇక్కడ ఒక వరుస క్రమంలో ఉంటారు. దంపతిక్తంగా వచ్చినటువంటి వారు అందరూ కూడా ఆ యజమాని దంపతులు ఇచ్చేటటువంటి తాంబూలం ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దంపతిక్తంగా తీసుకుని, దంపతిక్తంగా లేనటువంటి వారు విడిగా పెళ్ళైనటువంటి మహిళామతులైనా సరే తీసుకోవచ్చు. తీసుకుని కార్యక్రమం పరిసమాప్తి అవ్వలేదు, ఎవరి స్థానాల్లో వాళ్ళు మరలా కూర్చోండి. ఆ యొక్క దంపతాంబూలాలు అనేటటువంటి కార్యక్రమం అయిపోయిన తర్వాతగా పీటల మీద కూర్చునేటటువంటి యజమాని దంపతులకి పైగా వచ్చిన భక్తులందరికీ కూడా మహదాశీర్వచనం అనేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతోటి మరలా సంవత్సర కాలానికి కానీ స్వామివారికి జరిగేటటువంటి ఎంత విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో మనం పాల్గొనలేం కనుక ఇప్పుడు స్వామివారికి బ్రహ్మగంధి సమర్పణ జరుగుతోంది. తరువాతగా స్వామివారికి పునఃసంధాన పఠనం విన్నవం చేయడం జరుగుతుంది. తరువాతగా పీటల మీద కూర్చున్నటువంటి యజమాని దంపతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ 4 జంటలు కూడా ఒక వరుస క్రమంలో ఉంటారు. దంపతిక్తంగా ఉన్నటువంటి వారు ముందుగా ఊరిలో ఎవరైనా ఆచార్యులు గారు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరైనా దంపతిక్తంగా వస్తే వారు, తరువాతగా దంపతిక్తంగా వచ్చినటువంటి వారు ప్రతి ఒక్క భక్తులు, అలాగే పెళ్ళైనటువంటి భార్య రాకుండా భర్తలు రాకుండా భార్య వచ్చినటువంటి మహిళామ తల్లి ఎవరైతే ఉన్నారో వారు విడిగా ప్రతి పీటల మీద కూర్చునేటటువంటి యజమాని దంపతులు ఇచ్చేటటువంటి ఆ యొక్క దంపతాంబూలాలు తీసుకుని మరలా మీ స్థానంలో కూర్చోండి. పైకి లేమన్నా కదా కార్యక్రమం అయిపోయింది అనుకోద్దు దయచేసి, ఇంకా చాలా కార్యక్రమం ఉంది. ఈ దంపతాంబూలాల కార్యక్రమం అయిన తర్వాతగా
ఆ యొక్క పీటల మీద కూర్చునేటటువంటి యజమాన దంపతులకి అలాగే పైగా వచ్చిన భక్తులందరికీ కూడా ఆశీర్వచన అనేటువంటి కార్యక్రమం చేయబడుతుంది. భక్తులందరూ గమనించండి. గోవింద బ్రహ్మగంధితారణ శుభముహూర్తోస్తు. ఓం స్వామినః ప్రీత్యర్థం సంకల్పిత అస్య దేవస్య నూతన వస్త్రాన్ని సమర్పయామి. ఓం బ్రహ్మగంధిం కృత్వా స్వామినః ఓం పుష్పోత్సవాక్య కర్మణే పునఃసన్నానమటనపఠనం కరిష్యే. ఓం ఆరోహరమవరిః స్వబాహో పరిసస్వజత్వజయాగో తస్యాం పుష్యత విదనౌ సయోనేం భక్వేం ప్రజాంజనయంతే సరేతసా ఆత్రారణ్యయత్రామం తత్పురుషం పురుషేణ సక్రః తదేతో మిథునో సయోనేం ప్రజా అమృతేన ఆగచ్చంతాం అహం గర్భామృతద్వీషం విశ్వేషు భువనేశ్వంతః అహం ప్రజాం పితॄణాం మహనీయుషజ్జాన్న ఉదాహిరణ్యాపేస వీతిహోత్రా కృతద్వశ దశస్వంతమృతకం సమోరోధస్య విష్ణుర్యోనిం కల్పయ తత్పశ్చారూపాని విగుంసత ఆసంచత ప్రజాపతిర్ధాతా. ఓం అశ్వినా తంతే గర్భం హవామహ యదేయం పృథివీ మహీత్తిష్టంతే గర్భమందస్వ ఏవం త్వం గర్భమాదస్వ దశమే మాసితో తవ విష్ణు శ్రేష్టేన రూపానాచార్యాణాం కవీనాం పమాగం సంగర్భమాదేహి అపమాన్న. ఓం ఆతో గర్భా పుమాన్ నివేశతం పుత్రస్య దశమాత్తా కరోమిద ప్రాజాపత్యం మా గర్భయామి తేతో వస్త్రోత పితాదితాః భూ ప్రజాపతినా వృషభేనా స్కందయామి వీరం దశ్వాసౌ భవః ప్రజాపతినా వృషభేనా స్కందయామి వీరం దశ్వాసౌ సవః ప్రజాపతినా భవః ప్రజాపతినా వృషభేనా స్కందయామి వీరం దశ్వాసౌ భూర్భువస్వః ప్రజాపతినా వృషభేనా స్కందయామి వీర్యం దశ్వాసౌ ధ్రువంతేనా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాజ్యంత ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాజ్యంత త్రయతాం ధ్రువో గోవింద. స్వామివారి యొక్క ఈ యొక్క శ్రీ పుష్పయాగ మహోత్సవంలో ఈ యొక్క పునఃసంధాన పఠనాన్ని స్వామివారికి అమ్మవారికి మనం పఠించడం ద్వారా ఏమిటండి ఆచార్య గారు అంటే, స్వామివారికి అమ్మవారికి కూడా ఈ జరిగేటటువంటి శ్రీ పుష్పయాగ మహోత్సవంలో మనం ఈ యొక్క శ్రీ పుష్ప యాగ మహోత్సవంలో పునఃసంధాన పఠనం అనేటటువంటిది స్వామివారికి విన్నవిం చేసుకోవడం ద్వారా సర్వేషాం స్త్రీనాం జన్మజన్మనే సువాసిని యోగ్యతా ఫలసిద్ధ్యర్థం. అయితే ఈ గ్రామంలో అలాగే ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే మహిళామతలు పెళ్ళైనటువంటి వారు ఉన్నారో వారికి స్వామివారి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత పరిపూర్ణమైనటువంటి పసుపు కుంకాలు, అలాగే ఎవరైతే కన్యాలు ఉన్నారో వారికి స్వామివారి యొక్క అనుగ్రహం చేత మంచి వరుడు, అలాగే పెళ్ళైనటువంటి మహిళామతులకి చక్కటి సంతానం స్వామివారి అమ్మవారి యొక్క ఈ యొక్క విశేషమైనటువంటి పునఃసంధాన పఠనాన్ని మనం విన్నవించుకోవడం ద్వారా అంత అదృష్టం స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనం ప్రతి ఒక్కరూ పొందుతారు అనేటటువంటి సహుద్దేశంతో స్వామివారి యొక్క కైంకర్యాల మహోత్సవాల్లో విన్నవం చేసుకోవడం జరుగుతోంది. గోవిందా. ఏదో కవర్ చేసాను. అచ్చా ఒకసారి బయటకు రావా.
అయ్యా స్వామివారి యొక్క శ్రీ పుష్పయాగ మహోత్సవంలో పీఠల మీద కూర్చున్నటువంటి దంపతులు తాంబూలా సర్దుకునే సిద్ధంగా ఉండి ముందుగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాల్లో పేర్ల మీద కూర్చున్నటువంటి యజమాన దంపతులు మీ దగ్గర ఉన్నట్లయితే కనుక 11 రూపాయలు తీసుకోండి, లేకపోతే చిల్లర పైసలు తీసుకుని చేతితో పట్టుకోండి. ముందుగా పైకి లేవక్కర్లేదు. పీటల మీద కూర్చున్నటువంటి యజమాన దంపతులు కూర్చోండి. ఒకసారి పీటల మీద కూర్చున్నటువంటి యజమాన దంపతులు ముందుగా స్వామివారికి అమ్మవార్లకి కూడా మీ అందరి తరఫున కూడా ఆచార స్వామివారు తాంబూలాన్ని సమర్పించడం జరుగుతుంది. పీటల మీద కూర్చునేటువంటి దంపతులందరూ కూడా ముందుగా ఒక్కసారి కూర్చోండి. పీటల మీద కూర్చునేటువంటి దంపతులు ముందుగా ఆడవారు మగవారు కూడా చేతితో 11 రూపాయలు పట్టుకోండి, లేకపోతే కనుక 2 చిల్లర పైసలు చేతితో పట్టుకోండి. మీ అందరి తరఫుకి కూడా మీ అందరి దగ్గరికి వచ్చి మీ అందరి దగ్గర తాంబూలం ముట్టించి అది స్వామివారికి ముందుగా సమర్పణ చేయడం జరుగుతుంది. తరువాతగా స్వామివారికి అమ్మవారికి తాంబూలం సమర్పణ చేసిన తర్వాతగా ఊళ్ళో ఉండే ఆచార్య గారు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరైనా దంపతిక్తంగా వచ్చినట్లయితే వాళ్ళు కూడా సిద్ధంగా ఉండండి. ఆ తరువాతగా పైగా ఉండేటటువంటి దంపతులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కంగారు పడకుండా దంపతిక్తంగా ఈ కూర్చున్నటువంటి దంపతులందరి దగ్గర ఒకరి దగ్గర తీసుకుని ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి. పైకి దయచేసి ఎవరు లేవద్దు. పైకి లేమన్నాం కదా అని చెప్పి అందరూ ఒకసారి దయచేసి లేవద్దు. ఇంకా ఆశీర్వచన అనేటువంటి కార్యక్రమం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా దంపతిక్తంగా వచ్చినటువంటి వారు పీటల మీద కూర్చున్న దంపతులు అందరి దగ్గర కూడా తాంబూలం తీసుకుని మరలా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. ఓం సానో దేవి సహవాసర్మేచ్చదు సానో దేవి సుభవాశర్మయచ్చదు 11 రూపాయలు తీసుకుని వేసేది. సానో దేవి సుభవాశర్మయచ్చదు ఆత్మావృషమంతర్భో ధ్రువత్తిష్టాతిలిః ధ్రువంద్రమేణ అభిషాః యస్వైవృత్యే గంధింగ్రన్నాది తన్మేవామిదృమిదన నేవావృత్య ఓం ధ్రువం ధేరాజావరుణో ధ్రువం ఓం సానో దేవి సుహవ శర్మయచ్చతో ఇవి కూడా వాడుకోవచ్చు. ఈసారి మీరు పెట్టేటటువంటి తాంబూలం ఇంట్లో పెట్టి ఈ తాంబూలం ఇంట్లో పెట్టి పల్లెం పాస్ చేయండి. ఓం సానో దేవి సుహవ ఇద్దరు పట్టు మందులు పెట్టండి. పట్టుకుని పల్లెం పక్క వరకు పాస్ చేయండి. సానో దేవి సుహవ శర్మయచ్చతో మీరు పెట్టినటువంటి తాంబూలం అందులో పెట్టేసి పల్లెం పాస్ చేయండి. ఆదిత్యమయ్య గ్రామస్తులు బ్రాహ్మణులు ఎవరైనా వస్తే దంపతియుక్తంగా పైకి రండి బాబు. దంపతియుక్తంగా వచ్చినటువంటి బ్రాహ్మణులు మండపంలోకి విచ్చేయండి. బ్రాహ్మణులు అయిపోయిన తర్వాత వైస్ క్యాస్ట్ కౌంట్లు ఎవరైనా సరే దంపతులుగా వచ్చిన వారు బ్రాహ్మణుల తర్వాత దంపతులు తాంబూలం తీసుకుని కొబ్బరి బండం మళ్ళీ దంపతుల దగ్గర ఉంచేయండి. మొత్తం దంపతులు అందరి దగ్గర తీసుకోండి. పీటల మీద కూర్చొని దంపతులు అందరి దగ్గర కూడా
మీ దగ్గర వచ్చేస్తారు మళ్ళీ గొండాలు తీసుకుని ఆగిపోండి గొండాలు తీసుకుంటారు దంపతులు తాంబూలం తీసుకున్న తర్వాత బొండ వాళ్ళ దగ్గరే పెట్టేయండి తాంబూలం మీరు తీసేసుకోండి అందరికీ తాంబూలం ఇవ్వడం జరిగిన తర్వాత ఈ బొండాలు ఏవైతే ఉన్నాయో యథావిధిగా ఎప్పుడు మనం ఏ విధంగా అయితే చేసుకుంటామో దేవుడి దగ్గర ఆ విధంగానే అర్చకులో లేదంటే చివరిగా తీసుకున్నటువంటి దంపతులు తీసుకెళ్లి దేవుడి దగ్గర వేసేస్తారు తాంబూలం తీసుకుని దంపతులు ఎవరి స్థానంలో వారు కూర్చోవాలి వచ్చేటువంటి దంపతులు ఒకరి దగ్గర తీసుకోవాలి తాంబూలం అందరి దగ్గర కాదు ఒకరి దగ్గర తీసుకోండి బ్రాహ్మణులు అయిపోయిన తర్వాత మిగిలిన వారు కొబ్బరి బొండంతో ఇచ్చినటువంటి తాంబూలం ఎవరైతే ఇస్తారో ఆ బొండంతో ఇచ్చేటువంటి తాంబూలం ఒకరి దగ్గరే తీసుకోండి మాట్లాడకూడదమ్మా దేవాలయంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరైతే ప్రాంగణం దాటి లోపలికి వచ్చారో లోపల దైవనామస్మరణ తప్ప వేరే విధమైనటువంటి మాటలు మాట్లాడుకోకూడదు ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవుడి యొక్క నామస్మరణ రామాలయానికి వెళ్తే రాముడు నామస్మరణ శివాలయానికి వెళ్తే శివనామస్మరణ గోపాలస్వామి గుడిలోకి వచ్చారు కాబట్టి శ్రీకృష్ణుడు కృష్ణుడి యొక్క హరే రామ హరే కృష్ణ ఏదో నామస్మరణ జపించాలి తప్ప వేరే విధమైన మాటలు ఏవి కూడా మాట్లాడుకోకూడదు తాంబూలం తీసుకున్న దంపతులు ఎవరి స్థానంలో కూర్చోండి దయచేసి పైకి లేవద్దు అయ్యా అమ్మ వచ్చినటువంటి దంపతులు కొబ్బరి బండంతో కూడుకున్నటువంటి తాంబూలం ఒకరి దగ్గరే తీసుకోండి మిగిలిన వారి దగ్గర మామూలుగా తాంబూలం తీసుకోండి కొబ్బరి బండంతో కూడుకున్నటువంటి తాంబూలం ఒకరి దగ్గర తీసుకోండి అయ్యా భక్తులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఇంకా కార్యక్రమం పరిసమాప్తి అవ్వలేదు తాంబూలాలు తీసుకుని ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటే ఆశీర్వచనం అనేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది కనుక ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి దయచేసి ఎవరు పైకి లేవద్దు వయస్క దంపతులు తీసుకున్న తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి వారు మిగిలిన వారు అందరూ కూడా దంపతియుక్తంగా వచ్చి ఒకరి తర్వాత ఒకరు వచ్చి తీసుకోండి అందరూ ఒకేసారి వచ్చేస్తే మన ఉన్నటువంటి మండపం చిన్నది కావున అందరూ ఒకేసారి వచ్చేస్తే ఇరుగ్గా ఉంటుంది అయ్యా దయచేసి ఎవరో పైకి లేవద్దు ఆశీర్వచనంత పర్యంతం కూడా ఎవరు దయచేసి పైకి లేవద్దు ఇంకా కార్యక్రమం ఉంది దంపతి తాంబూలాలు తీసుకుని దయచేసి ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి అమ్మా తీసుకుని బయటకు వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు వద్దరు కానీ తీసుకుని రానివ్వండి మగవారు తాంబూలం తీసుకుని ఆడవారి యొక్క చేరు చెంగులో పెట్టడమే తాంబూలం ఒకరి దగ్గర కొబ్బరి బొండం తీసుకున్న తాంబూలం తీసుకుని మిగిలిన వాళ్ళ దగ్గర మామూలు తాంబూలం తీసుకోవడమే దంపతి తాంబూలం తీసుకునేటప్పుడు అక్షతలు వేయడం దండం పెట్టుకోవడం
ఇలాంటివి ఏమి చేయక్కర్లేదమ్మా. దంపతి తాంబూలం అంటే మనం ఏ విధమైనటువంటి కార్యక్రమంలో ఇక్కడ దేవుడు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి దండాలు పెట్టడం, పాలు పట్టుకు రావడం చేయక్కర్లేదు. సీనియర్ పేషెంట్ అమ్మా, వచ్చేటువంటి దంపతులు ఎవరైతే పేర్ల మీద కూర్చుని ఉన్నారో వారి దగ్గర ఒకరి దగ్గర ఒకరి దగ్గర తీసుకోవడం నడవడం, తాంబూలం ఒకరి దగ్గర తీసుకోవడం. ఎవరైతే తాంబూలం తీసుకోవడానికి వస్తున్నారో కూర్చున్నటువంటి దంపతుల దగ్గర ఒకరి దగ్గర తాంబూలం తీసుకోండి. తర్వాత మీ స్థానాల్లో మీరు కూర్చోండి. వెళ్ళి పుష్పయాగ మహోత్సవానికి స్వీట్స్ ఎవరైతే తీసుకొచ్చారో ఆ స్వీట్లు ఎవరైతే ప్రసాదం కావాలని కోరుకుంటున్నారో వారు రేపు పొద్దున్న మీ ఇంట్లో జాగ్రత్త తెచ్చినట్టే కాదు, దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ప్రసాదమే లెక్క. ఏదో ప్రసాదం మీకు అందజేస్తారో మీరు ఇక్కడికి వచ్చి తీసుకోలేదు. ఆ స్వీట్ ఈ స్వీట్ అని లెక్క ఏం కాబట్టి అందరికీ అందజేయాలి. ఇక్కడ తీసేసుకుని నాకు 4 జాగ్రత్తలు ఎక్స్ట్రా వస్తాయని చెప్పాలి.